ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము ప్రభువైన క్రీస్తు వారు నరరూపధారునిగా ఈ భూమి మీదకి ఏతించి 33.5 సంవత్సరం భూమి మీద సంచరించి జీవించి అనేకమైన మాటల చేత అనేకమైన బోధల చేత తన భక్తులైన వారిని తన బిడ్డలైన వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించి సిలువలో మరణమును పొంది మరి మృత్యుంజయుడు 3వ దినాన లేచి ఉండగా మరి ఇంకా ప్రభు మన మధ్యన లేడని, ఆయన లేడు గనుక మన జీవితం సాగదేమో అని మరి ఆ దినము తన శిష్యులు భయపడుతుండగా వారితో మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునిగా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను ఉంటానని. అవును, ఈ ఉదయకాలం నీతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆ దినము నేను శరీరధారిగా ఉండి మరి జీవించి ఉన్నాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవునిగా మరి మీ మధ్యనున్నాను. మరి ఎటువంటి భయపడొద్దు. నేను మిమ్మల్ని చూచుచున్నాను. మీరు లేచుట, కూర్చునుట, పండుకొనుట నేను చూస్తున్నాను గనుక, అనగా నా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం జరిగిస్తుంది గనుక నీవెటువంటి భయాలకు లోనవక, ఎటువంటి మరి ఆందోళనకు గురి కాక నేను మీతో ఉన్నాను. ఈ యుగ సమాప్తనిగా ఈ ప్రపంచము ఈ సృష్టి లయమైనంత వరకు పరిశుద్ధాత్మ మీతోనే ఉండి నేను మీతోనే జీవించి మిమ్మల్ని జీవింపజేసి మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వెనమ యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును చూచిన వాక్యమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.